అంటే ఇప్పుడు నేను అన్ని వజ్రపాటి వ్యవహారాలకు మేనేజింగ్ డైరెక్టర్ అవుతానా? అంతే కదా. మీ వదిన నీ వాల్యూ అసిస్టెంట్ మేనేజర్ కింద చూసింది. ఇప్పుడు నీ టైం వచ్చింది. నీ గేమ్ నువ్వు ఆడి నీ వాల్యూ అది కాదు మేనేజింగ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకో. ఇప్పుడు నేనేం చేయాలి? కౌశికికున్న పరపతికి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని మేనేజ్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు. అందుకే వాళ్ళు మీ వదిన్ని కలిసే ముందే మీ మావయ్య జైల్లో ఉన్నారని వాళ్ళకి రిజిస్టర్ అయ్యేలా నువ్వు చేస్తే చాలు. సరే నిషి, గుర్తుపెట్టుకో, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి చెప్పింది నువ్వే అన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. సరే దివ్యాంక, నువ్వు పక్కనుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. కొంచెం వస్తావా? నా ఫ్రెండ్ లైఫ్లో ఎదుగుతుందంటే నేను హెల్ప్ చేయనా? 10 నిమిషాల్లో అక్కడుంటాను. నేను మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతున్నా. హలో, ఎవరండి? నేరుగా లోపలికి వస్తున్నారు? అది ప్రియాని కలవడానికి వచ్చాం. మేడం ఇంట్లో లేరు, బయటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకయ్యా? అన్నీ మీకు చెప్పాలా? పోండి బయటికి. పోలీస్ ఇప్పుడైనా చెప్తావా, లేదా ఇప్పుడు కూడా మమ్మల్ని బయటికి పోమంటావా? సారీ మేడం, తెలియక. అది మేడం గారు ఇంట్లో లేరండి. 2 రోజుల క్రితమే ఫారెన్ వెళ్ళారు. కావాలంటే చూడండి, కీస్ కూడా వేసున్నాయి. ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు? ఏమో తెలియదు సార్. మోటార్ ఆఫ్ చేసి వస్తాను మేడం. ఎప్పుడు వస్తారో కూడా తెలియదు సార్. మీ నెంబర్ ఇచ్చాలండి. మేడం రాగానే మీరు వచ్చేళ్ళారని చెప్తాను. ఈ కారు మీ మేడం కాకుండా ఇంకెవరైనా యూజ్ చేస్తారా? ఎవరు వాడరు మేడం. వాచ్మ్యాన్, పోలీసులకు అబద్ధం చెప్తే ఏమవుతుందో తెలుసు కదా? లేదు, నీకు పోలీస్ స్టేషన్లో 4 దెబ్బలు పడ్డాకే నిజం చెప్తానంటే అలాగే చేద్దాం. నేను అబద్ధం చెప్పడం ఏంటి సార్? నిజమే చెప్తున్నాను. మేడం గారు నిజంగానే ఇంట్లో లేరు. ఇంట్లో ఎవరు లేకుండా ఉంటే నువ్వు అక్కడ మోటార్ ఎవరి కోసం వేశావు? 2 రోజుల నుంచి కారు ఇక్కడే ఉంటే ఈ ఇంజన్ వేడిగా ఎలా ఉంది? ఇప్పుడే కార్ బయట నుంచి వచ్చినట్టు కార్ టైర్ కి ఫ్రెష్ గా బుడదలా అంటుకుంది. అసలు ఈ ఇంట్లో ఎవరు లేకుండా ఉంటే ఆ ఏసీ అవుట్లెట్ నుంచి వాటర్ ఎలా వస్తుంది? ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోయాను మేడం. ఇంకా ఆ మోటార్ నా కోసం వేసుకున్నాను మేడం. నిన్ను కొట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ మీ మేడంతో మాట్లాడే ఓపిక, టైం 2 మాకు లేవు. మర్యాదగా చెప్తున్నా, డోర్ ఓపెన్ చేయి. మీరెవరు? సెక్యూరిటీ. మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోలీస్. చిన్న కేసు పని మీద వచ్చాం. కాడదులు. మీరు కార్డు ఇచ్చి వెళ్ళండి. మేము ఎంక్వైరీ చేసి నిజమే అని కన్ఫర్మ్ అయితే అప్పుడు పిలుస్తాం. అప్పుడు వచ్చి ఇల్లు చెక్ చేసుకోండి. మేమొచ్చిందే ఎంక్వైరీకి, మమ్మల్ని నువ్వు ఎంక్వైరీ చేస్తావా? నీ
నీకు నా ఐడి కార్డ్ కావాలా? ఏయ్! 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 రండి మేడం, లోపలికి వెళ్ళండి. చూశారు కదా మేడం, నిజంగా మా మేడం గారు లేరు, ఫారెన్ వెళ్ళారు. పదండి మేడం, వెళ్ళిపోదాం. సరే, నువ్వు బయటుండు. నీ ఫారెన్ లో ఉన్న మీ మేడంని నేను పిలుస్తాను. కేదార్, ఎవరు ఎవరు మిమ్మల్ని? నువ్వే అని చెప్పు. ఎవరు చెప్పు. నేనే అమ్మా. కృష్ణ, నిన్ను లోపలికి రావద్దని చెప్పాను కదా. మీరెవరు? పోలీస్. ప్రియా, మర్యాదగా బయటికి రండి. మేము మెయిన్ డోర్ తాళమే బద్దలు కొట్టుకుని వచ్చాం. నిన్ను బయటికి తీసుకురాలేమా? నాకు మీ నుంచి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి కాదు. కూర్చోండి. మీరు కాస్త బయటికి వెళ్ళండి. ఓకే మేడం. ఇంట్లో ఉండి లేవని చెప్పేస్తున్నావంటే మినిస్టర్ గారి హత్యతో నీకు సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను మినిస్టర్ గారిని చంపడం ఏంటి? ఆయన నేను ఎలా చంపగలను మేడం? ఆయన చనిపోయినప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు, పోలీసులు, మీడియా వాళ్ళు, పార్టీ పెద్దలు నన్ను టార్చర్ పెడుతున్నారు. నేను ఆయన దగ్గర ఎక్కువ రోజులు పియ్యగా పనిచేయడం వల్ల నేనేదో చేశానని, నాకు నిజం తెలుసని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో
వెనుక పడుతున్నారు మేడం. అంత ప్రాబ్లంగా ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు కదా. అది కూడా ట్రై చేశాను సార్, కానీ హై ప్రొఫైల్ కేసు అవ్వడం వల్ల నన్ను పట్టించుకునేవారు లేరు. అందుకే నేనే ప్రైవేట్ సెక్యూరిటీని అరేంజ్ చేసుకుని ఊరెళ్ళానని చెప్పిస్తున్నాను. ఒక ఒంటరి ఆడపిల్లగా మీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. మీ సెక్యూరిటీ గురించి మేము మాట్లాడతాం. మినిస్టర్ గారిని ఎవరు చంపారో మీకు తెలుసా? నో మేడం, అది నిజంగా నాకేం తెలీదు మేడం, నాకేం తెలీదు. మినిస్టర్ గారు మీతో ఎలా ఉండేవారు? మీకు ఆయన వల్ల ఎప్పుడైనా ఎనీ ప్రాబ్లమా? అలాంటిదేం లేదు సార్. ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఇన్ఫాక్ట్ ఒక ఫ్రెండ్గా, ఫ్యామిలీ మెంబర్గా చూసుకునేవారు. చేతికా మట్టి గాజులు? ఈ రోజుల్లో ఇలాంటి గాజులు వేసుకునే వాళ్లే లేరు, చాలా రేర్. నాకు చిన్నప్పటి నుంచి మట్టి గాజులంటే చాలా ఇష్టం. మీ గాజులు మినిస్టర్ గారింట్లో ఏమైనా పగిలయ్యా? లేదు మేడం. అలా ఎందుకు అడిగారు? మినిస్టర్ గారి బెడ్రూమ్లో ఇలాంటి గాజులే పగిలి కింద పడున్నాయి, మీవేనేమో అని. అది ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళేంత చనువు ఆయనతో నాకు లేదు. ఓకే, మేము ఒకసారి మీ ఇల్లు చూడొచ్చా? చూడండి. ఈ చికెన్ ఎప్పుడు కుక్ చేసింది? అది నిన్న. లంచా, డిన్నరా? చెప్పండి. డిన్నర్కి మేడం. ఓకే. మరి ఇది? చెప్పండి. పర్లేదు, చెప్పండి ప్రియా. నిన్న మా ఫ్రెండ్ వచ్చాడు, తను తాగాడు. ఓకే. ఆ షర్ట్స్ ఎవరివి? ఇందాక చెప్పాను కదా, మా ఫ్రెండ్ అని. తనవే అవి కూడా. మీ ఫ్రెండ్ అంటే ఇంచుమించు మీ ఏజ్ అయినా ఉంటాడా? ప్యాంట్ చూస్తుంటే
కొంచెం స్లిమ్గా ఉన్నట్టున్నాడు. అవును. సరే, మాకు మినిస్టర్ గారి బెడ్రూమ్లో కొన్ని ఆధారాలు దొరికాయి. దాన్ని బట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి. బెడ్రూమ్లోనా? ఏం దొరికాయి మేడం? మీరెందుకు అంత రియాక్ట్ అవుతున్నారు? అంటే అది క్లూస్ దొరికితే హంతకుడు దొరుకుతాడు కదా సార్. మీరేం టెన్షన్ పడకండి. హంతకుడు ఎంత తెలివైన వాడైనా మా నుంచి తప్పించుకోలేడు. సరే ప్రియా, ఏమైనా అవసరం ఉంటే మేము మళ్ళీ వస్తాం. ఏమంటావు దాత్రి? హత్య చేసుంటుందా? నేరం చేసిందో లేదో తెలియదు, కానీ తప్పైతే మాత్రం చేసింది కేడి. ఆ తప్పు నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. తప్పు మినిస్టర్తో కలిసి చేసిందా, మినిస్టర్ కోసం చేసిందా, లేక మినిస్టర్ చావులో చేసిందా అనేది మనం కనిపెట్టాలి. పద. ఈ దివ్యానికేంటి ఇంకా రావడం లేదు? వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. హాయ్ నిష్కా. హాయ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేలోపు నువ్వు రావేమో, వాళ్ళ ప్లాన్ వేస్ట్ అయిపోతుందని చాలా భయపడ్డాను. నువ్వు హెల్ప్ అడిగిన తర్వాత ఇక ఆలోచించడం ఆగడం ఏమీ జరగదు నిషి. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. అయితే పర్ఫార్మెన్స్ కి టైం అయిందన్నమాట. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? మీ మావయ్యని పోలీసులు అరెస్ట్ చేశారా? అవును దివ్యాంక, ఆయన ఒకరిని హత్య చేసే అంత దుర్మార్గుడు, కఠినాత్ముడు కాదు. కానీ ఇది పోలీసులు నమ్మటం లేదు. అయినా మంచితనానికి ఇవి రోజులు కాదులే నిషి. ఈ పాటికి మీ వదిన బెయిల్ తీసుకుని ఇంటికి తీసుకొచ్చేసి ఉంటుంది కదా. మర్డర్ కేసు కదా, బెయిల్ కష్టమని అంటున్నారు. ఇంకా కోర్టులో ఏమవుతుందో. ఇంటికి వస్తారు, అట్నుంచటే జైలుకి వెళ్తారో తెలియటం లేదు. మరి ఈ విషయం ఎవరికైనా తెలుసా? లేదు లేదు, మా వదిన ఎవరికి చెప్పొద్దని చెప్పింది. బిజినెస్ లో ఏదో ప్రాబ్లం అవుతుందంట. అయితే మనం విన్నది నిజమే జగన్నాథ్. అవును, అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని వెళదాం. పదండి. హాయ్ మేడం. మీరెవరు? వీళ్ళు మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓహో. మీ మావయ్య అరెస్ట్ అయ్యారంట కదా, నిజమేనా? చిచి లేదు సార్. ఎవరు చెప్పారు మీకు? అవన్నీ ఉట్టి రూమర్స్ అంతే. అయినా మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్తే ఎలా నమ్ముతారు? ఎవరో చెప్తే మాకు కూడా నమ్మకం కుదరలేదు, కానీ స్వయానా ఆయన కోడలే చెప్తుంటే నమ్మక తప్పడం లేదు. మేం మాట్లాడుకునే దాని గురించా సార్ మీరు చెప్తుంది? అవునండి. అది మావయ్య అంటే సుధాకర్ మావయ్యనా? మా మేనమావ గురించి మాట్లాడుకుంటున్నామండి. మా మావయ్యని ఎవరు అరెస్ట్ చేయలేదు. మీరు చెప్తుంది నిజమేనా మేడం? నిజమంటే నిజమే సార్. అబద్ధం ఎందుకు చెప్తా? మా మావయ్యని ఎవరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు. సరే మేడం, మేము వెళ్ళి కౌశికి గారితో మాట్లాడతాం. రవి గారు, ఆ అమ్మాయి తడబాటు కంగారు చూస్తుంటే ఏదో దాస్తున్నారనిపిస్తోంది. వెళ్ళి కౌశికి గారితోనే మాట్లాడదాం. పదండి. సూపర్ నిషి. అసలు ఏమైనా పర్ఫార్మెన్సా? ఒక్క సెకండ్ నేనే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావని మర్చిపోయాను. లోపలికి వెళ్ళి అక్కడ జరిగే డ్రామా చూద్దాం. పద. వదినా, మీరు ఇలాంటివి ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ ని దాటుకుని వచ్చారు. దాంతో పోలిస్తే ఇది అసలు మీకెంత చెప్పండి? ఏమో జగదాత్రి,
ఇలాంటి సిచ్యుయేషన్లో ఇంతకుముందు ఎప్పుడూ లేను. వాళ్ళు బాబాయ్ని చూడాలి, మాట్లాడాలంటే ఏం చేయాలో తెలియడం లేదు. ఇంకేం కాదక్క, వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేయగలవు. రండి జగన్ నమస్కారం. గారు, కూర్చోండి. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? సుధాకర్ గారిని పిలిపించండి కౌశికి గారు. అందరం కలిసి కాఫీ తాగుదాం.